హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం ఓజీ సినిమా సందర్భంగా మానస థియేటర్లో అయితే ఉన్నామన్నమాట. అయితే ఓజీ సినిమా ఎంత హిట్ అయింది, ఎంత బ్లాక్ బస్టర్ అయింది అనేది మనందరికీ తెలుసు. అందరూ కూడా కావలిలో ప్రతి హాల్లో కూడా ఓజీ సినిమా అనేది ఆడుతూ ఉంది. అందరూ కూడా వచ్చి చూసి అలరించి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా అందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓజీ సినిమా బాగాలేదు, అదేవిధంగా ఓజీ సినిమాకి ముందు తీసినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కూడా ఏమీ బాగాలేవని చెప్పని అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో దాని మీద మాట్లాడడానికైతే ఈరోజు మనతోటి జనసేన నాయకులు, అదేవిధంగా జనసేన అభిమానులు కూడా ఈరోజు మనతో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానులతో సహా కూడా ఈరోజు ఆధ్వర్యంలో అందరూ కూడా ఉన్నారనమాట. సో వారిని అడిగి తెలుసుకుందాం, దీని మీద వారు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటనేది తెలుసుకోవడానికైతే ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ప్రజెంట్ అయితే మనతోటి జనసేన నాయకులు సాజిద్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంటే ఓజీ సినిమా మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే బాగాలేదు, ఏమాత్రం కూడా బాగాలేదు, ఇదివరకు వచ్చిన సినిమాలు కూడా ఏమీ ఆడలేదు, అట్టర్ ఫ్లాప్ అని కూడా చెప్పడం జరిగింది. అసలు ఓజీ సినిమా అనేది ఏ విధంగా ఉందంటారు? ప్రేక్షకుల ఆదరణ అనేది ఏ విధంగా ఉందంటారు? అందరికీ నమస్కారం. మనం ఈరోజు చూసుకుంటే ఓజీ సినిమా ఈ రోజు నుంచి కాదు, 2 సంవత్సరాల నుంచి ఓజీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే మనం ఈరోజు ఒక ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈరోజు యూట్యూబ్ షేక్ అయిపోయింది. మీరు పోయి చూసుకుంటే ఒకసారి యూట్యూబ్లో మా పవన్ కళ్యాణ్ గారు ఓజీ ట్రైలరు కొన్ని లక్షల మంది వ్యూస్. అలానే మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రోగ్రాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒకసారి చూపించాలి. ఎందుకంటే భారీ వర్షం తుఫాన్ వచ్చినట్టు హైదరాబాద్లో వచ్చిన ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కానీ అక్కడి నుంచి కదలలేదు. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. నేను ఒకటే చెప్పానండి, ఇప్పుడు మీరు వచ్చారు, నెల రోజుల నుంచి కావల్లో లేరు. మీరు వచ్చినప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్తోనో మీ కార్యకర్తలతోనో ముందు మీరు మాట్లాడుకోవాలి. అంతా మాట్లాడుకొని తర్వాత మీరు రాజకీయం మాట్లాడాలి. మీరు ఇలా వచ్చారో లేదో మీరు ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడండి, ఎవరు కాదనరు. మీరు రాజకీయం గురించి మాట్లాడండి, లేకపోతే మీరు మీ విధానాల గురించి మీరు మాట్లాడండి. కానీ మీరు మాట్లాడుతూ వెటకారంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా ఫ్లాప్ అయిపోయింది, డైరెక్షన్ బాగలేదు, అలానే హరిహర వీరమల్లు ఫ్లాప్ అయిపోయింది అంటున్నారు. మీరు ఎవరి డైరెక్షన్లో మీరు ఇన్ని రోజులు తప్పించుకుంటా ఎక్కడ దాంకొని తిరిగారో అది కూడా ఆ డైరెక్టర్ ఎవరు కూడా మాకు తెలియాలి. ఎందుకంటే మీరు ఎందుకు చెప్తున్నారంటే ఒక యూత్ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఈరోజు పెద్ద పెద్ద మహా డైరెక్టర్లే లైన్లో ఉన్న ఒక యూత్ని ఎంకరేజ్ చేశాడు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు అవమానించారు, ఒక యువతని మీరు అవమానించారు, మా అందరినీ అవమానించినట్టే లెక్క. సుజిత్ అనే వ్యక్తి 2 సినిమాలే తీసింది, రన్రాజారన్ను, తర్వాత ప్రభాస్ గారితో సాహో. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు తను ఒక యూత్ అతన్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తే మీరు ఒక యువతని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ మనసులో ఎప్పుడు ఉండదు. కాబట్టి ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు మీ కాలేజీలో పోయి మీ యూతే మిమ్మల్ని ఊస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మీ కాలేజ్ యూతే మీ మీద రివర్స్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అసలు సినిమా చూడకుండానే సినిమా ఫ్లాపు హరిహర వీరమల్లు బాగాలేదు అంటున్నారు. మీరు అసలు సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు అసలు కావాల్లోనే లేరు. మరి మీరు సినిమా చూసి మాట్లాడండి. కావాలంటే చెప్పండి, మేము మీకోసం టికెట్ తీపిస్తాం, మా జన సైనికులు అందరూ వస్తాం, మీరు కూర్చొని చూడండి సినిమా ఎలా ఉందో. ఈరోజు మీరు ఈ కావల్లో ఉన్నారంటే మీరు ఫస్ట్ భిక్ష పెట్టింది మీకు చిరంజీవి గారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు అక్కడికి వచ్చినప్పుడు టికెట్ కోసం మీరు ఏ విధంగా చిరంజీవి గారు వెనకాల పడ్డారో మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే యువరాజ్యం పార్టీలో ఉన్నారుగా, నీకు తెలుసుగా. మీరు ఆ రోజు స్టిక్కర్లన్నీ పవన్ కళ్యాణ్ స్టిక్కర్లన్నీ వేసుకొని మీ కార్లకు తిరిగారా లేదా? ఆ రోజు లేనిది ఈ రోజు మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారే, అదే ఎప్పుడు మేము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే ప్రజారాజ్యం. మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అందరికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు అనుకుంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, ఎక్కడ ఏం చేయలేదన్నది. అలానే మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడారు. మీరు అసలు ఏం డెవలప్మెంట్ చేశారు? 10 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, ఏం డెవలప్మెంట్ చేశారు? ఏమి డెవలప్మెంట్ అసలు చేయలేదు కదా. ఈరోజు మీరు చూస్తే ఎమ్మెల్యే గారు మనం చూస్తే బ్రిడ్జ్ పనులు శరవేగంగా చేస్తున్నారు. అలానే చూస్తే తుమ్మలపేంట రోడ్డు సుబ్బాయన్న అన్నట్టు, అలానే మనం చూస్తే రోడ్లు వేస్తున్నారు, కొత్త రోడ్లు బుడంగుంట్లో రోడ్లు వేస్తున్నారు, అండర్ పాస్ బ్రిడ్జ్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు మానస సెంటర్ దగ్గర అండర్ పాస్ బ్రిడ్జ్ కూడా పనులు జరుగుతున్నాయి. అంతేగాని మీరు కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారి మీద కనుక మాట్లాడితే మటుకు చూస్తూ ఊరుకునేది లేదు. సార్, కావల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కానీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందు రోడ్డు కూడా ఇప్పటి ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వేపించడం జరిగింది. అలా చేస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి మాత్రం ఏమాత్రం జరగలేదు. అంతేకాకుండా మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆయన మీద హత్యాయత్నం కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. అదంతా కూడా కేసులు అయినాయి. ఎంత చాలా విధానం అనేది వచ్చింది, ఆల్రెడీ జరుగుతూ కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి. ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే దగ్గుమాటి
వెంకటకృష్ణారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్షన్ మార్చుకోండి, మీరు డైరెక్షన్ మార్చుకోకపోతే ఇవన్నీ ఫ్లాప్ అయిపోతాయని చెప్పి ఒక సూచన ఇచ్చినట్లుగా అంటే అది మాటల్లో చెప్పలేని విధంగా అయితే మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు డైరెక్షన్ అంటున్నారు. మీరు ఏ డైరెక్షన్లో పైలాన్ని ధ్వంసం చేశారు? తుమ్మలపెంటలో పైలాన్ని ధ్వంసం చేశారు. ఎవరి డైరెక్షన్లో? మీ డైరెక్షన్లోనే కాదా? అలానే మీరు చూస్తే తర్వాత మీరు ఇక్కడ రెచ్చగొట్టడానికి ఎవరి మీద ప్రైవేట్ వ్యక్తుల మీద, ఇళ్ళ మీద మీరు డ్రోన్లు ఎగరేయొచ్చా? మీరు ప్రెస్ మీట్లోనే మీరు ఒప్పుకున్నారు, అవును నేనే చేశానని చెప్పి. అన్ని తప్పులు మీరు చేసి మీ డైరెక్షన్ అటర్ ఫ్లాప్ అయిపోయి, ఎవరి డైరెక్షన్లో మీరు నడిచారో కానీ మీ డైరెక్షన్ అటర్ ఫ్లాప్ అయిపోయి, మీరు మా పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ గురించి మీరు మాట్లాడతారా? మా ఎమ్మెల్యే గారి డైరెక్షన్ ఒకటే చెప్తాను వినండి. ఆయన అందరు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే హీరో. అంతేగాని మీలాగా డబుల్ గేమ్స్ ఆడే వ్యక్తి అయితే కాదు. సార్, చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి ప్రేక్షకులందరూ కూడా ఏమని మాట్లాడుకుంటున్నారు? అసలు ఎలా ఉందంటారు సినిమా? ఓజీ సినిమా మీరు ఈరోజు చూసుకుంటే ఒక ప్రభంజనం. ఎందుకంటే మనం ఈరోజు చూస్తే ప్రీమియం షోస్ నుంచి భారీగా ఒక్క ఇండియాలోనే కాదమ్మా, ఇటు చూస్తే యూఎస్, నార్త్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ప్రపంచవ్యాప్తంగా భారీగా. ఎందుకంటే మేము నిజంగా చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టైలిష్గా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కన్ను ఆర్పకుండా చూసేలాగా మన పవన్ కళ్యాణ్ గారు భారీగా అసలు ఆ స్టైలిష్ లుక్ కానీ, అసలు పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ కానీ, అలాగే దమన్ మ్యూజిక్ కానీ ఒక ప్రభంజనం. యూత్ మొత్తం ఈరోజు ఉర్రు తొలుగుతుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇంత గ్లామర్గా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న, ఒకవైపు సినిమాలు చేస్తున్నారు. అది గొప్పతనం. మనం ఒక మనిషి ఒక్కదాని మీద చేయడానికే చాలా టైం పట్టుద్ది. సో రెండింటి మీద దృష్టి పెట్టి సినిమాని కూడా బాగా కంప్లీట్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని అభినందించాలి కానీ కించపరచకూడదు. జనసేన నాయకులు జానీ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం ఓజీ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. కానీ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఓజీ సినిమా బాగాలేదు అని చెప్పది. ఎవరు మాట్లాడరు ఏంటి అనేది ఇప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఓజీ మూవీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పబోలేదు. బాక్స్ ఆఫీసులు బద్దలైపోతున్నాయి ఆల్రెడీ. ఇంత టికెట్లు కూడా ఆన్లైన్లో కూడా అందుబాటు కావట్లేదు. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే మన ఇండియాలోనే టాప్ అండ్ కలెక్షన్స్ కూడా బాగా ఇండియాలోనే మనకి ఓజీ సినిమాకి వస్తుంది. ఇప్పుడు మంచి ఏదైనా సినిమా సక్సెస్ అవుతున్నప్పుడు ఎవరొకరు బురద జల్లాలి కాబట్టి దాంట్లో ఫస్ట్ వైసీపీ వాళ్ళు ముందుంటారు. కాబట్టి ఇక్కడ కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎప్పుడు అట్లాంటి వాటిలో ముందుంటారు. అంటే డెవలప్మెంట్గానే ఫస్ట్ ఎవరైనా విమర్శించడం కానీ, లేకపోతే బురద జల్లడం కానీ ఏది చేయకుండా ఉండడానికి ఆయన ముందుంటాడు. కాబట్టి ఆయనే ఫస్ట్ నాకు తెలిసి కావిల్లో ఇప్పుడు అందరూ సక్సెస్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అసలు సినిమా అసలు కలెక్షన్ టికెట్లు దొరకట్లేదన్నా, మాకు టికెట్లు ఇవ్వమని అన్నాడు. మూడో రోజు కూడా టికెట్లు అందుబాటు కావట్లేదు అని చెప్పి. కానీ ఆయన ఎప్పుడు వచ్చి చూసాడు ఆ సినిమా మాకు అర్థం కావట్లేదు. ఆయన రివ్యూ ఇవ్వడం ఎక్కువైపోయింది. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, నాయకులు కానీ మేము ఇచ్చే రివ్యూ కన్నా ఫస్ట్ ఆయనే ఇచ్చేసాడు మాకు తెలిసి. అంటే ఫ్లాప్ అని చెప్పి, కానీ ఆయన డైరెక్షన్ సరిగ్గా లేదని. ఆయన ఏ డైరెక్షన్తో మన ఎలక్షన్ చేసాడు అర్థం కావట్లేదు. ఆయన ఏ డైరెక్షన్లో చేస్తే ఆయన ఫ్లాప్ అయిపోయి అట్టర్ ఫ్లాప్ అయిపోయి 30,000 మెజార్టీ ఓడిపోయి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఆ డైరెక్షన్ ఫస్ట్ మార్చుకో నువ్వు. మా పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ గురించి మీరు మాట్లాడబడలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన నెంబర్ 1 సూపర్ స్టార్, ఇండియాలోనే పవర్ స్టార్. అర్థమైందా? నీ పరిస్థితి చూసుకో ఫస్ట్. అదేందని మాట్లాడితే కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు బురద జల్లడం. నువ్వు 30 రోజుల నుంచి మీరు ఎక్కడ పోయారో కూడా అర్థం కావట్లేదు జనాలకి. ఇప్పుడు నిన్న నైట్ ఫ్లైట్ దిగి వచ్చినట్టున్నారు. ఎమ్మటనే రాగానే కొద్దిగా మేకప్ చేసుకొని వచ్చి ప్రెస్ మీట్ కూర్చొని అందరూ కార్యకర్తలను వదిలేసిన వాళ్ళందరినీ ఇప్పుడు మళ్ళీ దగ్గర లాక్కొని మీరు పక్కన పెట్టుకుని ఏదో రాజకీయాల గురించి మాట్లాడతా. సరే మీరు రాజకీయాలు మాట్లాడుకోండి. ఎందుకంటే రాజకీయంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రత్యర్థుల్లో ఉన్నారు కాబట్టి, మీరు ఓడిపోయారు కాబట్టి ఏదో కవరింగ్ చేసుకోవాలి కాబట్టి మీరు మాట్లాడండి. కానీ దీంట్లో సినిమా రంగానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఇది మూవీ, ఇది రాజకీయం కాదు. ఓజీ సినిమా మూవీ. వీలైతే చూడండి, లేదంటే గమ్మున ఉండాలి. కానీ మీ రాజకీయ సలోభావాల కోసం పవన్ కళ్యాణ్ గారి ఇదిని మీరు డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చాలా సీరియస్గా బాధపడుతున్నారు, సీరియస్గా ఉన్నారు. మీరు కానీ రెండోసారి కానీ మీరు కానీ మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఖచ్చితంగా చెప్తున్నాం కదా, మీ ఇంటిని ముట్టడిస్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయంకరంగా ఉన్నారు. ఒక్కొక్క పవన్ కళ్యాణ్ అభిమానం 100 మందితో సమానం. నువ్వు సమాధానం కూడా చెప్పలేవు. ఇంకోసారి కానీ ఇదే మాట కానీ మాట్లాడొద్దు దయచేసి. అదేవిధంగా నువ్వు కూటమి ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదు. ఎందుకంటే నువ్వు చేసింది 10 సంవత్సరాల జనాలు చూశారు. నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా జనాలు నమ్మే స్థితిలో అయితే లేరు.
అదేవిధంగా నీ మనుషులు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే నీ యాటిట్యూడు, నీ మెంటల్ పరిస్థితి బాగలా. మా కృష్ణారెడ్డి గారు ఇచ్చిన జలక్కి నీకు మైండ్ ఫీజులన్నీ ఎగిరిపోయి బెంగళూరుకు, హైదరాబాద్కి, లేదంటే ఇంకా ఏదో దేశం ఒకటి ఉంది శ్రీలంక, ఆ శ్రీలంకకు కూడా వెళ్ళి ఇంకా థాయ్ మసాజ్ చేసుకుంటున్నారు, ఇంకేది మసాజ్ చేసుకుంటున్నారు నాకే అర్థం కావట్లా. అక్కడ లేవా? అది కావిలికి వస్తే మా సాజీ లోటస్ సెలూన్ షాప్ ఉంది, ఆడనే చేసుకోవచ్చు. ఎందుకు స్వామి వచ్చి మా కావిలిలో జనాలను మళ్ళీ నాశనం చేయడానికి కావిలికి వచ్చినట్టుంది నాకు తెలిసి. నువ్వు కానీ రెండోసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే బాగుండదు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారి గురించి కూడా మాట్లాడితే అస్సలు బాగుండదు. ఎందుకంటే ఆయన మా కూటమి ఎమ్మెల్యే గారు కాబట్టి మేము గట్టిగా ఖండిస్తాం దాన్ని. సరేనా? సరే. జనసేన టౌన్ ప్రెసిడెంట్ బొబ్బా సాయి గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మామూలుగా ఒక సామెత అంటూ ఉంటారు కదా, ఎక్కువ పండ్లున్న చెట్టుకే దెబ్బలు ఎక్కువ అని చెప్పనని. అట్లాగా ఓజీ సినిమా కూడా ఇప్పుడు మారిందని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే మనకి అర్థమవుతూ ఉంది. సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మేడం, ఆల్రెడీ హిట్ అయిన సినిమాని ఫ్లాప్ అని చెప్పడమే వాళ్ళ తెలివి తక్కువదనానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించాలనే దానికి వారికి ఆప్షన్ లేదు. ఒక డిప్యూటీ సీఎంగా విజయవంతంగా రాష్ట్ర ప్రజలందరికీ సేవలు అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు విమర్శించేదానికి ఆప్షన్ లేక ఒక హిట్ అయిన సినిమా జోలికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పటిదాకా రాజకీయాల గురించి మాట్లాడడానికి ఆయన స్కోప్ ఇవ్వలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టు సినిమా హిట్ అయిన సినిమాని. అసలు ఇది దేశవ్యాప్తంగా విజయవంతం అయ్యి ప్రజల్ని, యూత్ని అందరిని ఆకర్షిస్తున్న సినిమా గురించి సినిమా అసలు చూసారో లేదో తెలియదు, కానీ ప్రెస్ మీట్లో కూర్చొని వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో వాళ్ళ ప్రణాళికలు వేసుకొని ప్రజలకు సేవలు చేయాలి అవి మాట్లాడుకోకుండా సినిమా రివ్యూలు. ఈజ్ నాట్ రివ్యూయిస్ట్ కదా, అసలు రివ్యూయిస్ట్గా ఎప్పుడు మారాడో కావలి ప్రజలకు మాకైతే తెలియదు. బహుశా చిరంజీవి గారు భిక్ష పెట్టిన రివ్యూ సినిమా పరంగా వచ్చారు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఫ్యాన్స్ చాలా సీరియస్గా ఉంటారండి. యాక్చువల్గా ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా మా కూటమి ఎమ్మెల్యే గురించి కూడా వాస్తవంగా ఒక మాట మాట్లాడారు, ఆయన డైరెక్షన్ బాగాలేదని. ఆయన డైరెక్షన్ బాగాలేకపోతేనే మీరు 31,000 ఓట్లతో ఎలా ఓడిపోయారో మాకైతే అర్థం కాలేదు. నేను ఇందాకే చెప్పడం జరిగింది, ఆయన స్క్రీన్ ప్లే డైరెక్షన్లో జనసైనికులు కూడా ఒక బాధ్యతలే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో రోడ్డు మీద ఫ్లెక్సీలు వేసి ప్రతిపక్షానికి దత్తపుత్రుడు అన్నట్టు 175 దమ్ముంది అని మా మీద ఒక ఫ్లెక్సీ వేసి ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ మా మీద చేయడం జరిగింది. ఆ దానిలో అమాయకులైన విద్యార్థులు కేసులు పాలయ్యి వాళ్ళ భవిష్యత్తుని ఇప్పటికీ స్టిల్ ఇబ్బందుల్లో పెట్టుకో ఉన్నారు. ఆయన డైరెక్షన్ సక్సెస్ అయిందని ఆ రోజేమో సంబరపడి ఉండొచ్చు, కానీ ప్రజల డైరెక్షన్లో 170 స్థానాలు కాస్తారు 11 సీట్లకు అటర్ ఫ్లాప్ అయిపోయి సినిమా రివ్యూ మేము చెప్తున్నాం. రాజకీయ భవిష్యత్తుని ఆయన రివ్యూ పరంగా పెట్టుకొని సర్వనాశనం చేశారు. కావిలినే కాకుండా కావిలి ప్రజలను కూడా నాశనం చేశారు. డైరెక్షన్, సినిమా ప్రొడ్యూషన్ ఇవన్నీ చేసుకొని ఒక రాజకీయంగా మాట్లాడకుండా ఒక రివ్యూస్ట్గా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్గా జనసేన పార్టీ తరఫున అతన్ని సీరియస్గా హెచ్చరిస్తున్నాం. అతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టారే కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఆదర్శవంతమైన వ్యక్తి. ఒక ఉన్నత హోదాలో ఉన్న డిప్యూటీ సీఎం గారిని అతని సినిమాల పరంగా ఫ్లాప్ అయింది అలా కించపరిచే వ్యాఖ్యలు కనుక చేస్తే జనసైనికులుగా జనసేన పార్టీ పరంగా మేము ముందు వారిని హెచ్చరిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఎవరు విమర్శించాలనేవి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మాట్లాడాలి. అంతకుమించి అనవసర మాటలు, అనవసరమైన వేస్ట్ మాటలు మాట్లాడి ప్రజల్లోకి వస్తే మాత్రం ఆయనకి తగిన బుద్ధి చెప్తామని జనసేన పార్టీ తరఫున మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాం. ఇది ముందు ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండవలసిందిగా మేము ప్రత్యేకంగా కోరుకుంటూ ఆయన హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. ఎస్వి సుబ్బయ్య గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు, జిల్లా కార్యదర్శి అనమాట. సో సార్ని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మామూలుగా చూసుకున్నట్లయితే ఏదైనా ప్రెస్ మీట్ జరిగినప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్లయితే అంటే రాజకీయాల పరంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న చూసినట్లయితే నిన్న ప్రెస్ మీట్లో ఓజీ సినిమా గురించి కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి గురించి కానివ్వండి, ఈ విధంగా కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా తీసుకొని స్పందిస్తారు? ముఖ్యంగా ఏంటంటే కావలిలో కావ్య కృష్ణారెడ్డి గెలిచారు. అది తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి నన్ను ఓడించారు, ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలా, దీనికి కర్త కర్మ క్రియ కూటమి ప్రభుత్వం రావడానికి కళ్యాణ్ గారు అతన్ని ఏదో రకంగా తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయనను ఇప్పటి నుంచే కాదు గత ప్రభుత్వంలో కూడా ఆయన సినిమా విడుదలైందంటే వెంటనే ఎంఆర్ఓస్ సినిమా థియేటర్ల దగ్గర కాపలా ఉంటారు. 5 రూపాయలు 10 రూపాయల టికెట్తో అమ్మించారు మీ గవర్నమెంట్. మీరు మీ నాయకులు ముఖ్యంగా జగన్ గారి గురించి చెప్పాలా. వచ్చేసి ఆయన సినిమా వచ్చిందంటే వెంటనే ఫ్లెక్సీ పెట్టకూడదు, దానివల్ల పొల్యూషన్ అవుతుంది, కాలుష్యం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే వెంటనే ఒక ఫ్లెక్సీ ఉండదు, ఒక సరైన రేటు ఉండదు. 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్మించిన ఘన చరిత్ర మీ వైసీపీ ప్రభుత్వంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన రాష్ట్రంలో 2024 జనరల్ ఎలక్షన్లో ఆయన కర్త కర్మ
క్రియ అన్నీ అయ్యి ఆయనే ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఈ కూటమిని గెలిపించడం జరిగింది. అది తట్టుకోలేక ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఆయనను పదే పదే తక్కువ చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీ స్థాయి ఆయనతో ఆ స్థాయితో పోల్చుకుంటే చాలా తక్కువ. మీలాంటి వాళ్ళు 100 మంది అయినా కానీ ఆయన స్థాయికి సరిపోరు. మేము ముఖ్యంగా జన సైనికులుగా చెప్తా ఉన్నాం. చాలా వరకు మీరు మార్చుకోవాలని మీ ధోరణి మేము ఘంటాపథంగా మీరు మళ్ళీ ఇదే విధంగా మాట్లాడినట్లయితే మేము తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. మా అధిష్టానం నిన్న మీరు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో మా అధిష్టానం దృష్టికి పోయింది. సార్, అంతేకాకుండా కావలిలో జరిగే అభివృద్ధి గురించి కానివ్వండి, ఇంకా ఇతర విషయాల గురించి, అంటే అవసరం లేని విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఏదైతే హత్యా ప్రయత్నం జరిగిందో మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీద, దాని మీద కూడా ఏం కేసులు ఏం పెట్టలేదు, నన్నేం పట్టుకోలేకపోయారని ఎవరైతే అన్నారో వాళ్ళే కూడా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి అనేది నెలకొని ఉంది. సో దీని మీద మీరు ఏ విధంగా మాట్లాడతారు? అదే అమ్మా, వచ్చేసి ఆయన ఇక్కడ అభివృద్ధి గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో ఏ అభివృద్ధి చేయలేదు. ఒక రోడ్డు వేయలేదు, ఒక కాలువ సరిగా తీయించలేదు. దోమలు కానీ వచ్చేసి ఆవులు కానీ పందులు కానీ వచ్చేసి రకరకాలుగా ఇది కావలి అన్ని రకాలుగా దెబ్బతిన్నది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కావ్య కృష్ణారెడ్డి గారు బాగా రోడ్లు వేయిస్తున్నారు, కాలువలు శుభ్రంగా చేయిస్తున్నారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్ అంటే కావ్య కృష్ణారెడ్డి లాగా ఉంది. ఈ వాస్తవంగా చెప్పాలంటే ఈ బ్రిడ్జి, కావలి బ్రిడ్జి ఎంత గుంటలు పడి మీ ప్రభుత్వంలో చాలామంది కాలు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఉండరు. కానీ నువ్వు ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఈయన గవర్నమెంట్ వచ్చిన వెంటనే కృష్ణారెడ్డి గారు అవన్నీ ఇప్పటికి కూడా బాగా నీట్గా పాలు పోసి పాలు ఎత్తుకునే విధంగా రోడ్డు తయారు చేస్తున్నాడు. అదేవిధంగా తుమ్మలపేంట రోడ్డు బ్రహ్మాండంగా ఆ టైంలో మీరు ఆర్థిక ధనదాహానికి ఆ తుమ్మలపేంట రోడ్డు బలైపోయింది. అది ఇప్పుడు బ్రహ్మాండంగా రోడ్డు చేయించాడు. అదేవిధంగా నీ ఇంటి ముందర ఉన్న రోడ్డు బ్రహ్మాండంగా ఇచ్చాడు. మీరు ఏనాడు ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు. కావలి డెవలప్మెంట్ అంటే మీకు తెలియదు, అది కృష్ణారెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. కాబట్టి మీకు కృష్ణారెడ్డి గారి మీద కూడా అసూయ, ద్వేషము కూడా ఉంది. ఇంకా మీరు ఏదో చేయబోయి ఏదో చేస్తున్నారు. ఏదో అనుకొని ఏదో వచ్చేసి కృష్ణారెడ్డి క్వారీ దగ్గరికి ఏదో మనుషులు పంపించారు, కానీ అదేదో జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చాలా వరకు మీ స్థాయి ఇప్పుడు దాకా గౌరవం ఉంది, రాబోయే రోజుల్లో మీ స్థాయి తగ్గించుకోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే జనసేన నాయకులు కానివ్వండి, జనసేన అభిమానులు కానివ్వండి, ఈ విధంగా అయితే స్పందిస్తూ ఉన్నారు. సో ఏదైతే విషయం జరిగిందో, అంటే రాజకీయాల పరంగా మాట్లాడుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఒక డిప్యూటీ సీఎం గురించి, అదేవిధంగా ఓజీ సినిమా చేసిన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఈ విధంగా మాట్లాడడం అయితే మమ్మల్ని చాలా బాధ పెట్టింది. ఇదే విధంగా మళ్ళీ కూడా మాట్లాడితే ఇంటిని కూడా ముట్టడిస్తాము అని చెప్పని ఈ విధంగా అయితే స్పందిస్తూ ఉన్నారు. కెమెరామెన్ మనోజ్ తోటి కామాక్షి, మానస థియేటర్ దగ్గర నుంచి కావలి. పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455